వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని, ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించాను అని చెప్పారు. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామో అని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. నిబద్ధతతో, అంకిత భావంతో విధులు నిర్వహించే సిబ్బంది కారణంగానే ఆర్టీసీ రోజు లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చుతోందంటూ ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్ బస్ డిపో కండక్టర్ అనూపరాణిని ప్రశంసిస్తూ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. గడిచిన 24 ఏళ్లుగా ఆర్టీసీ ప్రయాణికులను నవ్విస్తూ సేవ చేస్తున్నారంటూ అనుపమారాణిని కొనియాడారు. అనుపమారాణిపై ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని ఈ ట్వీట్ తో షేర్ చేశారు. రాజేంద్రనగర్ బస్ డిపోకు చెందిన రాగమల్ల అనూపరాణి ఫ్రెండ్లీ కండక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడికి సంబంధించిన కేసులో ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో వైసీపీ నేత జోగి రమేష్ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వైసీపీ హయాంలో 17 సెప్టెంబర్ 2021లో ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేశారు. అప్పట్లో ఈ కేసు ముందుకు సాగలేదు సరికదా, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారు. తాజాగా ఈ కేసులో కదలిక వచ్చింది. దర్యాప్తు వేగం పుంజుకుంది. నాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన ఉండవల్లికి చెందిన తమ్మా శంకర్ రెడ్డి నిన్న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు ఇంటి వద్దనున్న టీడీపీ కార్యకర్తల్లో ఒకరు తల తీస్తే చాలని, చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేష్ తన అనుచరులను ఉసిగొల్పినట్లు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించడం తమ బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కాసేపటి క్రితం స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ప్లాంటులోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంటులో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు స్టీల్ ప్లాంట్లో కుమారస్వామిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజా కలిశారు. మాజీ సీఎం జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజీనామా చేయరని, చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని, ఇసుక పాలసీపై కావాలంటే విచారణ జరుపుకోవచ్చని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అని సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం మంచి పరిణామమని అన్నారు. 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబుతో సమానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు అన్ని కార్యాలయాలలో కనిపిస్తున్నాయని, తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క ఫోటోలు ఉండాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో కలిసి సన్నిధి హోటల్లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రేవంత్, భట్టి విక్రమార్క ఫోటోలు ఉండాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ పోరాటమే తప్ప ఏమీ లేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఇవాళైనా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎంకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. చిక్కడపల్లి లైబ్రరీలో గ్రూప్ 1 పోస్టులపై చెప్పిన మాట ఏమైందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇది మరిచిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీని తీసుకువచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు. బందర్ పార్లమెంట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నం పోర్టు పనులపై పోర్టు నిర్మాణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆయిల్ రిఫైనరీకి నిర్మించే పోర్టులో ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ,
డిఆర్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఈ కేసులో నిందితుడు తెలంగాణ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. జూన్ 23న ఆయన లేఖ రాసినప్పటికీ ఈ అంశం ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ 26న తాను అమెరికా నుంచి ఇండియాకు రావాల్సి ఉందని, అయితే అనారోగ్య కారణాల వల్ల యుఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. క్యాన్సర్తో బాధపడుతున్న తనకు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని ప్రభాకర్ రావు తెలిపారు. ఒక పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టపరంగా విచారణ జరపాలని కోరుతున్నాను అని, విచారణలో పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అయినా, మెయిల్ ద్వారా అయినా సమాచారం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడికి పారిపోను అని, పూర్తిగా కోలుకున్న తర్వాత దర్యాప్తు అధికారుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను అని తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలతో తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన చెందుతున్నామని చెప్పారు. మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్నర్ ప్రముఖ బాడీ బిల్డర్ మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్ పై వేగంగా దూసుకెళ్తూ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన సోహైల్ ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్షిప్లు గెలుచుకున్న సోహైల్ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. సిద్దిపేట పట్టణానికి చెందిన మహ్మద్ సోహైల్ ప్రముఖ బాడీ బిల్డర్ గా పేరు తెచ్చుకున్నారు. తన కెరియర్ లో జిల్లా, రాష్ట్ర, సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లను సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే సోహైల్ మిస్టర్ తెలంగాణ టైటిల్ ను గెలుచుకున్నాడు. చిన్న వయసులోనే టౌన్ కు పేరు తెచ్చిన సోహైల్ చనిపోవడంపై సిద్దిపేట వాసులు విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రొఫెషన్లో ఉన్న పూజా ఖేడ్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారి దర్పానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణే అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోకముందే తనకు విడిగా ఓ ఇల్లు, కారు కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె ఇప్పటికే తన సొంత కారును, సైరన్, వీఐపీ నెంబర్ ప్లేట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ అంటించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూణే అదనపు కలెక్టర్ అజయ్ మోరే బయటకు వెళ్లినప్పుడు ఆయన కార్యాలయాన్ని ఆమె ఉపయోగించుకున్నట్లు కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో పీఎంఓ కార్యాలయం అధికారులు పూజా ఖేడ్కర్ గురించి పూణే కలెక్టర్ సుహాస్ నుంచి నివేదిక కోరడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ముసోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఆమె గురించి ఆరా తీసింది. టేకాఫ్ చేసేందుకు రన్వే పైకి వస్తూ ఉండగా ఓ విమానం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నిన్న ఈ ఘటన వెలుగు చూసింది. ఫినిక్స్ నగరానికి వెళ్లే అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ 590 విమానం బుధవారం ఉదయం 8 గంటలకు ఫ్లోరిడాలోని టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు పూనం కౌర్ కౌంటర్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసు అని పూనం అన్నారు. ఆయనతో నీకున్న అనుభవం మంచిది అయ్యుండొచ్చు, కానీ తనకు ఉన్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించుకున్నాడో ఆయన్నే అడగండని చెప్పారు. పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి, A3 గా మాల్వి సోదరుడు మయాంక్ మల్హోత్రలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆధారాలు చూపించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో రైతు బజార్లోని సబ్సిడీపై నిత్యావసర వస్తువుల పంపిణీ దుకాణాన్ని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మార్కెట్లో ధరలు మండిపోతూ ఉండడంతో సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ దుకాణాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ధరల స్థిరీకరణ నేపథ్యంలో రైతు బజార్లో సబ్సిడీపై నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామన్నారు.